నిన్నటి రోజున మరి జగిత్యాల్లో పెట్టిన బహిరంగ సభలో జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలు అవి దగాకోరు మాటలు, అబద్ధాలు. ఒక ఏజీ వచ్చినాక వాస్తవాలు మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడైనా. కానీ వాస్తవాలు మాట్లాడకుండా నోట్లకి వెళ్తే అబద్ధాలు. సరే, దయచేసి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ జేసీ చైర్మన్గా, మరి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అటు జీవన్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో నాకు గత చరిత్ర ఒకసారి గుర్తుకొచ్చేది. కేసీఆర్ కూడా గతలోకి వెళ్ళిపోయాడు. నాకు కూడా ఒక ఉద్యమకారునిగా గత చరిత్ర గుర్తుకొచ్చింది. కాబట్టి దయచేసి మీడియా కూడా కేసీఆర్ గత చరిత్రకు వెళ్ళాడు, నేను కూడా తెలంగాణ ఉద్యమకారునిగా ఒకసారి నేను కూడా వెళ్ళవలసి వస్తుంది. అది మీకు అందరికి కూడా నేను మీ ద్వారా నేను తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు మరి ఆయన వయసు 77 సంవత్సరాలు. తిన్నింటి ఆస్తాలు లెక్కబెట్టి నువ్వు కేసీఆర్ కాళ్ళు మొక్కితే మొక్కు ఈ వయసులో, లేకుంటే ఆయన ఇంటికాడ పెద్ద పాలరుగా పనిచేయి, మేమద్దరం. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వాడిగా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చెప్పావు? కేసీఆర్ దగాకోరు, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కుంభకోణాలు చేశాడు, 1,00,000 కోట్లు మింగాడు, దోపిడీ చేశాడు, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోశాడని ఇదే జీవన్ రెడ్డి గారు మీ మీడియా ముందట, మీకు ఏదో రికార్డు ఉంటుంది, మీ మీడియా ముందట ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళ మీద కేసీఆర్, కేటీఆర్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నాడు. ముఖ్యంగా కేసీఆర్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నాడు. అదే కేసీఆర్ మీద కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు. కానీ నిన్న బహిరంగ సభలు ఏమంటాడంటే, కాంగ్రెస్ పార్టీ నన్ను పోటీ చేయమన్నది కాబట్టి తప్పని పరిస్థితిలో నేను పోటీ చేశాను. సిగ్గు ఉండాలి, నీకు లజ్జ ఉండాలి. 77 ఏళ్లకు వచ్చినావు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నేను అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ మూలంగా నువ్వు రాజకీయ జీవితాన్ని గడిపి 14 సార్ల టికెట్ తీసుకొని 6 సార్ల ఎమ్మెల్యేవై, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్ల మంత్రివై, సిగ్గు లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమన్నది కాబట్టి తప్పని పరిస్థితిలో పోటీ చేసిందని చెప్పుకోవడం నీ అంత అవకాశవాదం, నీ అంత లుచ్చా కొడుకు తెలంగాణలో దొరుకుతాడని నేను అడుగుతున్నా.
తిన్నింటి ఆశలు లెక్క పెడతావా? ఇది తిన్నింటి ఆశలు లెక్క పెడతావా? సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది 42 సంవత్సరాలు. ఆఫ్టర్ జీవన్ రెడ్డివి. నీ స్థాయి ఏంటి? జగిత్యాల్లో నీ స్థాయి ఏంటి? నువ్వు పెద్ద తోపుగారి ఉంటే అనుకొని మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడని నేర్చుకో. 77 ఏళ్ళు వచ్చింది, సిగ్గు లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ మోసినవా? కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినవో చెప్పు. నీ జగిత్యాలు దాటి జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో నీ స్వార్థం కోసం, అక్కడ నీకు పదవి కోసం, అక్కడ జగిత్యాల ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలుచుకుంటూ వచ్చి నీ ఆస్తులు సంపాదించుకున్నావు తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినావో తెలుసు చెప్పు. అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు ఎక్కడ, నీకు దమ్ముంటే ఒక్కసారి చెప్పు. ఏమైనా కొరట్ల పోయి గెలిపించావా? లేకుంటే నీ పక్కన ధర్మపూర్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించావా? నీ ముఖానికి చొప్పదంలో గెలిపించావా? లేకుంటే సిరిసిల్ల గెలిపించావా? వెమ్లవాడలో గెలిపించావా? కరీంనగర్లో గెలిపించావా? పెద్దపల్లిలో గెలిపించావా? ఎక్కడ గెలిపించావు? నీ పేరు మీద ఒక్క నాయకుడు గెలిచినట్టు చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీని నేను మోసినా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా. నీకు జగిత్యాల్లో ఒక్క నీ కాన్స్టిట్యూషన్ తప్ప నువ్వు ఎక్కడైనా ఉమ్మడి జిల్లాలో నీవు అడుగు పెడితే, నువ్వు అడుగుతే నీ ముఖాన్ని చూసి ఎవడ నోట్లేస్తాడని అడుగుతున్నా. ఎవడన్నా వేసిండా చెప్పు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి బాధ్యత తీసుకొని ఎప్పుడన్నా తిరిగావా? 42 ఏళ్లలో ఎక్కడైనా ఇన్ఛార్జిగా పోయినావా? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించావా? కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడైనా పాదయాత్ర చేశావా? ఎక్కడైనా ఈ ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని ఏమైనా ఖర్చు పెట్టి ఎక్కడైనా తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసావా? అది చెప్పు. సిగ్గు లేకుండా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన, కాంగ్రెస్ పార్టీ ఏం సేవ చేసినావు? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాను. నేను అబద్ధాలు మాట్లాడకూడదు. నీ జీవిత చరిత్ర అంతా తెలిసిన వాళ్ళం మేము. నీవు వయసులో పెద్దోడివి అయినా నీ జీవితాన్ని అక్కడ అడిగి తెలుసుకున్నాం. మొత్తం నీ జీవిత చరిత్ర అంతా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నీవు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినావు, నువ్వు కాంగ్రెస్ పార్టీని కాపాడినావు. నువ్వు కాంగ్రెస్ ఎక్కడ చేసావు చెప్పు. కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది 42 సంవత్సరాలు పోటీ చేసుకుంటూ వచ్చావు. కాంగ్రెస్ పార్టీ నిన్ను 6 సార్లు ఎమ్మెల్యే వేసేది, ఒకసారి ఎమ్మెల్సీ వేసేది, 2 సార్లు మంత్రిని చేసేది. అరే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏం చెయ్యాలి? సిగ్గుండాలి మాట్లాడడానికి. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. పోనీ నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 2023లో ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నీకు సిగ్గుంటే నువ్వు పోటీ చేయకుండా ఉండేటుండే. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నా కదా, ఇంకో రెడ్డికి ఎమ్మెల్యే, ఇంకో బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, నేను గెలిపిస్తాను, గెలిపియాలి. ఎంపీ నీకే, ఎమ్మెల్యే నీకే. ఎమ్మెల్సీ ఉండి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినావు 2023లో. ఎందుకు అని అడుగుతున్నా నేను. నీకు కార్యకర్తలకు బాగా వేసింది అంటున్నావు కదా. జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యకర్తనన్నా రాజకీయంగా ఎదగనిచ్చినవా? ఏ కార్యకర్త కన్నా ఆర్థికంగా, సామాజికంగా ఏదన్నా చేసినవా వాళ్ళకు చెప్పు. దమ్ముంటే నువ్వు ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఒక కార్యకర్తకు, ఒక బీసీకో రెడ్డికో అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెప్పినావా? చెప్పలేదు. అంతా నీ స్వార్థమే.